హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య కిషోర్. ఈరోజు మన ఛానల్లో న్యూ ఇయర్ స్పెషల్గా హోమ్మేడ్ కేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. వితౌట్ ఓవెన్ అండ్ వితౌట్ ఎగ్స్తో కేక్ ఎలా చేసుకోవాలో చూద్దాము. గైస్, వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకోవాలి. అందులోకి నేను ఇక్కడ 1/2 కప్ మిల్క్ తీసుకుంటున్నాను అండ్ అలాగే 1/2 కప్పు షుగర్ తీసుకొని షుగర్ మొత్తం మిల్క్లోకి మెల్ట్ అయ్యే విధంగా స్టిర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1/4 ఆయిల్ కూడా యాడ్ చేసుకొని అది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి మిల్క్లో. తర్వాత మనము జల్లించుకోవడానికి ఒకటి జల్లి పెట్టుకొని ఇందులోకి ఆల్ పర్పస్ ఫ్లోర్ మైదా పిండి లేదా మీరు గోధుమ పిండి కూడా యూస్ చేసుకోవచ్చు. బట్ గోధుమ పిండి కన్నా కానీ మైదా పిండి అయితే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. సో నేను ఇక్కడ 1 కప్పు మైదా పిండి తీసుకొని దాన్ని మొత్తం జల్లించుకున్నాను. నెక్స్ట్ ఇందులో 1/2 కప్పు మిల్క్ పౌడర్ అనేది అయితే ఆప్షనల్. అండ్ ఇక్కడ నేను టేస్ట్ కోసము కస్టర్డ్ వెనిలా ఫ్లేవర్ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. ఇది కూడా టేస్ట్ కోసమే. అండ్ 1 టేబుల్ స్పూన్ వచ్చేసి సిన్నమన్ పౌడర్ యాడ్ చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ అలాగే 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకొని మంచిగా సీవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్స్ మొత్తం మంచిగా మిల్క్లోకి మనం కేక్ చేసుకోవడానికి కావాల్సినంత కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు, స్మూత్గా వచ్చేంత వరకు స్టిర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఫ్లేవర్ కోసము వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇలా కేక్ బ్యాటర్ అనేది కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చాక ఒక సైడ్కి పెట్టేసుకొని స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె ఏదైనా పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ కుక్కర్ పెడుతున్నాను. పెట్టేసి లోపల ఒక చిన్న స్టాండ్ పెట్టుకొని ప్రీహీట్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ప్రీహీట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ మనం కేక్ బౌల్ తీసుకొని దానికి మొత్తము లోపల ఆయిల్ స్ప్రెడ్ చేయాలన్నమాట. ఇలా నేను చేస్తున్న విధంగా ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేసిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ మైదా పౌడర్ వేసుకొని మొత్తము స్ప్రెడ్ చేయాలి సైడ్స్ కూడా. ఎందుకంటే అప్పుడు మనకి కేక్ బ్యాటర్ అనేది కింద మాడిపోకుండా ఉంటుంది అండ్ మనకి తీయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు బ్యాటర్ని మొత్తం కేక్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. సో పైన మీకు కావాల్సి వస్తే డ్రై ఫ్రూట్స్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ టూటీ ఫ్రూటీస్ అండ్ కాజు బాదం అయితే యాడ్ చేస్తున్నాను. సో ఇలా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కేక్ బ్యాటర్ మీద మీరు డెకరేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఆల్రెడీ ప్రీహీట్ చేసి పెట్టుకున్న బౌల్లోకి మనకి కేక్ బౌల్ పెట్టేసుకొని 40 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. అండ్ మధ్య మధ్యలో మనం ఉడికిందా లేదా అని చూసుకోవడం కోసము ఒక చిన్న పుల్ల తీసుకొని అందులోకి కుచ్చితే దానికి అంటకపోతే పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు అనమాట. సో మనకైతే ఇక్కడ కేక్ అయితే కరెక్ట్గా కుక్ అయిపోయింది. ఈ కేక్ ఓన్లీ న్యూ ఇయర్ కనే కాదు, మనం ఇంట్లో ఏమైనా బర్త్డే సెలబ్రేషన్స్ అయినా దేనికైనా కానీ ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే మనము బయట ఆర్డర్ పెట్టుకున్నాం అనుకోండి, అందులో ఈ మధ్య బ్రెడ్ కన్నా కానీ క్రీమే ఎక్కువ వస్తుంది. నేనైతే క్రీమ్ మొత్తం తీసేసి ఓన్లీ బ్రెడ్ తినే టైప్ అనమాట. సో అలా అనేసి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది కదా అనేసి నేనైతే చేస్తున్నాను. అయితే మీ అందరికి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, నాలాగా కేక్ బౌల్ ఇలా వంకలు ఉండే బౌల్ మాత్రం అస్సలు తీసుకోమాకండి. తీయడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ప్లెయిన్ బౌల్స్ తీసుకుంటే చాలా బెటర్ అని నా సజెషన్. సో ఫైనల్గా మన హోమ్మేడ్ కేక్ అయితే రెడీ అయిపోయింది. నా కేక్ అయితే చాలా ఫ్లఫీగా అండ్ సాఫ్ట్గా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుందన్నమాట. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. అండ్ గైస్, వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ మై డియర్ వైటీ ఫ్యామిలీ.